మాట్లాడు. నా పేరు తమ్మిశెట్టి నాగమణి అండి. మా వారు చనిపోయారు. నాకు 2 పిల్లలు. నేను ఇళ్ళకి వెళ్ళి గిల్టు నాగలు అమ్ముతా ఉంటాను. గిల్టు నాగలండి, చెవులు అను గాజులు అలాంటివి, దండలు అవన్నీ అమ్ముతాను. నాకు వచ్చే ఆదాయం రోజుకి 200 నుంచి 300 రూపాయలు వస్తాయి. కానీ ఈ అన్నం క్యాంటీన్ లేకపోవడం మూలంగా పల్లెటూర్లు వెళ్ళి అమ్ముకొని వచ్చి బయట భోజనం తినాలంటే 200, 150 రూపాయలు పెట్టి తినలేక చాలా ఇబ్బందులు పడి ఎన్నో రోజులు పస్తులున్న రోజులు ఉన్నాయండి. ఈ అన్నం క్యాంటీన్ పెట్టడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నామని, 5 రూపాయలకి భోజనం దొరుకుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి. ఇప్పుడు ఎన్ని గ్రామాలకు వెళ్తావమ్మా నువ్వు? చిన్న పల్లెటూర్లు వెళ్తాను సార్. దేంట్లో వెళ్తావమ్మా? ఆటోలో వెళ్తాను సార్. ఆటో ఛార్జ్ నువ్వు పే చేసుకుని వెళ్తావా? అవును సార్. అంటే ఎప్పుడు ఆటో దొరికితే ఆటోలో వెళ్తావు? ఆటోలు దొరుకుతాయి సార్. ఇప్పుడు నీకు ఎంత లగేజ్ ఉంటుంది మొత్తం మోసేది? ఉంటుంది సార్. ఒక ఎన్ని కేజీలు రఫ్గా? ఒక 5 కేజీలు 6 కేజీలు ఉంటుందండి. నువ్వు మఫెడ్ ఇస్తే నేర్చుకుంటావా? అంటే సార్ స్కూటర్, చిన్న స్కూటర్ ఉంది కదా, నేర్చుకుంటానండి. నేర్చుకొని నువ్వు పోయి అమ్ముతావా? అమ్ముకుంటానండి. అది పనిచేస్తుందా? పనిచేస్తుందండి. తగిలించుకుంటే బాక్సులు అటు తగిలి సంచులు తగిలించుకొని చేత పట్టుకొని వెళ్తానండి ఇప్పుడు దాకా. ఈ అమ్మాయికి అదే అందుకని బాస్కెట్స్ కూడా ఉంటాయి పక్కన, అందులో పెట్టుకొని వెళ్ళొచ్చు. ఈ అమ్మాయికి స్కూటర్ కొనేయండి. అదే మరికి వీలైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిద్దాం. ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటుంది, పెట్రోల్ బంక్ కూడా పోయే పని లేకుండా కొనుక్కుంటుంది. అది వర్కౌట్ చేయండి. ఈ మోడల్స్ అన్ని మీరు వర్కౌట్ చేసి నాకు చెప్పాలి. ఓకే, కూర్చో. నువ్వేమ్మా ఏం చేస్తావమ్మా? సార్ నమస్కారం సార్. నా పేరు బాసిశెట్టి విజయలక్ష్మి. నేను ఇంతవరకు టిఫిన్ రన్నింగ్ చేసేదాన్ని సార్. ఇప్పుడు 3 పిల్లలతో నాకు కుదరక ఆప్ చేసి నేను ఎక్కడైనా 5 డేస్లో కానీ ఏదైనా షాపుల్లో పనులు చేసుకుంటా పిల్లలు 3 ఆడపిల్లల్ని నేను పోషించుకుంటున్నాను సార్. నాకు వచ్చేది 200, 300. అలాంటి దాన్ని నేను సర్దుబాటు చేసుకుంటే చాలా రిస్క్ పడుతున్నాను సార్. ఈ రోజు మీరు పెట్టిన అన్నా క్యాంటీన్ వల్ల కడుపు నిండా భోజనం చేసి మా పిల్లలకి కడుపు నిండా పెట్టుకునే ఇది, ఎందుకంటే వచ్చిన జీతం పిల్లలకు పెట్టుకుంటా ఉపయోగించుకుంటే మేము ఇలాంటి అన్నా క్యాంటీన్ దగ్గర భోజనం చేసి వెళ్తే మాకు కొంచెం తేలిక పడిద్ది, మాకు ఆర్థికంగా కొంచెం ఎదుగుదల పడతామని అనుకుంటున్నాను సార్. మళ్ళీ ఏం చేస్తావు నువ్వు? టిఫిన్ బండి పెట్టేదాన్ని సార్. నేను ఇప్పుడు బయట షాపుల్లో వాటిలో చేస్తున్నాను, పని చేస్తున్నాను. అది కుదరట్లేదు పిల్లలతో. ఒకసారి వెళ్లకుండా చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. 3 ఆడపిల్లలను పోషించుకుంటాం. ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోయింది. కానీ తప్పని పరిస్థితి మీద వెళ్తున్నాం సార్. మేము ఏం చదువుతారమ్మా మీ పిల్లలు? బీటెక్ చదువుతున్నారు సార్. 2 పాపలు VKRNBలో చదువుకుంటున్నారు. 3వ పాప నలంద స్కూల్లో చదువుతుంది సార్. బాగా చదివిస్తున్నాను సార్. బాగానే చదువుకుంటారు సార్. ఫ్రీ సీట్ మీదే కష్టపడి చదువుకుంటున్నారు సార్. ఇప్పుడు ఆ ఫీజు ఇన్వెస్ట్మెంట్ పడక చాలా ఇబ్బంది పడ్డాం సార్. మొన్న చెప్పాను సార్. ఒకప్పుడు మీరు కాలేజీకే నేరుగా పెట్టేవాళ్ళు, మమ్మల్ని పేరెంట్స్ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు నేరుగా తల్లుల ఖాతా అని చెప్పి పెట్టినాక పేరెంట్స్ ని ఇబ్బంది పడుతున్నారండి కాలేజీ వాళ్ళు. అమ్మ మీకు వచ్చేది మాకు అనవసరం, మీరు పిల్లలకి మీరు పే చేయాలని చెప్పి మమ్మల్ని అడిగారు. మేము చాలా ఇబ్బంది పడి ఎంతో మందిని అడిగాము, అప్పులు చేసుకుని కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీ రాజకీయం వచ్చిన తర్వాత మా పిల్లలకి ఎటువంటి భయం లేదు, నేరుగా కాలేజీ ఖాతాలో పడిద్ది, మాకే ఇబ్బంది ఉండదు. ఉద్యోగాలైనా సరే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక ఎంతో కష్టపడి బయట కూలి పనికి వాలంటీర్లకి ఆటికి వెళ్తున్నారు సార్. రేషన్ షాప్ కానీ మీ IMEలో ఎంతో మంది ఇంజనీరింగ్ జాబ్ చేసుకుని హైదరాబాద్ కానీ ఎక్కడైనా సరే ఉద్యోగం చేసుకునే స్థామత కలిగించారు. ఇప్పుడు ఆ ఉద్యోగాలు కరువైనాయి. మళ్ళీ మా పిల్లలకు మంచి రోజులు వచ్చినాయి, మళ్ళీ ఉద్యోగాలు కల్పిస్తారని మేము చాలా ఆనందపడుతున్నాం. ఈ రోజు అన్నా క్యాంటీన్ ద్వారా మాకు కడుపు నిండే ఉపయోగం కల్పించారు. బిజీ కాడ బస్టాండింగుల దగ్గర ఎంతో మంది పెద్దోళ్ళు చూడనోళ్ళు అస్తవ్యస్తంగా అడుక్కుంటూ పూట గడవక బ్రెడ్ తింటారు, టిఫిన్ తింటా యాతన పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ ఎంతో ఉపయోగకరం పడిద్ది. 2 పూటల కడుపు నిండా భోజనం చేసే అవకాశం కలిగిద్దని మేము చెప్తున్నాం సార్. ఇలాంటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి మేమేమి ఇచ్చుకోగలం? ఆయన పాదాబంధనం తప్ప. ఇసుక వ్యాపారం చేస్తారు సార్. అది ఇప్పుడు మొన్నటిదాకా ఇసుకలు లేక మేము రోడ్డు మీద బండి పెట్టుకునే పరిస్థితి అప్పటి నుంచే స్టార్ట్ అయింది సార్. మీరుండగా మాకు ఇసుక కొరత లేదు, వచ్చింది పంపించుకుంటా సరిపోయింది. ఇప్పుడు ఆ ఇసుక అయిపోతాం, మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్.
మీరు కూడా ఏం చేసుకుంటే బాగుపడతారో భార్యాభర్త ఆలోచించండమ్మా. కరెక్ట్ చెప్తాను. సరే ఏం చేయాలో సార్. చెప్తాను. నీకు ఎంతమంది పిల్లలమ్మా? 2 బాబులు. నీకు 2 బీడీఎస్ చేస్తుంది. వెరీ గుడ్. రా, నువ్వేంటి? నా పేరు ఆదిశేష్ అండి. గట్టిగా అటు చూడు. సెక్యూరిటీగా చేస్తాను సార్. ఏది? హలో, నా పేరు ఆదిశేష్ అండి. నేను సెక్యూరిటీగా చేస్తున్నాను. ఎప్పుడైనా భోజనం తెచ్చుకున్నప్పుడు అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవాడిని. గత 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ లేక చాలా ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ రీఓపెనింగ్ చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, మరి నీకు ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు సార్. 2 ఆడపిల్లలు. ఓకే, రా. మీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడా? నువ్వేనా? ఇట్రా. మైక్ ఇవ్వండి. ఏం తమ్ముడు, ఎక్కడ చదువుతున్నావు? బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తున్నానండి. ఎక్కడ? సాఫ్ట్వేర్ జాబ్, బాష్ కంపెనీలో జాబ్ చేస్తాను. ఓకే, బాష్ కంపెనీ నుంచి. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎంత వస్తుంది నీకు? 5 lakhs ప్యాకేజ్. 5 lakhs వస్తుంది సంవత్సరానికి. సంవత్సరానికి. ఎక్కడ పని చేసింది? హైదరాబాద్. హైదరాబాద్ అండి. మీ నాన్న సరిగా చూసుకోండా? చూసుకుంటా. లేదా చదువు అయిపోయింది కాబట్టి వదిలేసావా? లేదు, మా చెల్లిని నేనే చదివించుకున్నాను. నువ్వే చదివిస్తున్నావా? చెప్పు అందరికి, ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు ఎట్లా చదువుకున్నావు? మీ నాన్న ఏంటి? నువ్వు ఎట్లా బాగుపడ్డావు? నువ్వు పిల్లల్ని ఏ విధంగా, మీ చెల్లెల్ని ఎట్లా చదివిస్తున్నావు అందరికి చెప్పు. 2016లో నా 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఇక్కడ గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చేశాను. డిప్లొమా తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో 2019లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ 3 years అయిపోయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో బాష్ కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను. అప్పుడు ఇక మా చెల్లి మేము బైపీసీ జాయిన్ చేసాం. సో తనని ఎలాగైనా నేను డాక్టర్ చదివించాలనే ట్రై చేశాం. కానీ తను ఇప్పుడు బీడీఎస్ తెచ్చుకుంది. ఇది కూడా మాకు హ్యాపీగా ఉంది. బీడీఎస్ కూడా ఈ ప్రైవేట్ కాలేజీలో రావడం వల్ల ఇక మా డాడీకి కష్టం రాకుండా నేనే ఫీజు కడతా మా చెల్లిని బీడీఎస్ చదివిస్తున్నాను. థ్యాంక్ యూ మా. నీ పేరేంటి? రవితేజ్. గుడ్. ఇట్రా. గుడ్, కూర్చో. కూర్చో. ఇప్పుడు అందరికీ నమస్కారాలు. ఈరోజు మీరందరినీ చూస్తా ఉంటే ఒక పక్కన ఇప్పుడే 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఫ్లాగ్ హాయిస్ట్ చేసి అక్కడి నుంచి నేరుగా ఎవరైతే నిజమైన దేవుళ్ళు ఉన్నారో మీ దర్శనం చేసుకున్నానో దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఈ రోజు ఇక్కడ మనందరం చూస్తే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.